విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని రుద్రనమకంలో చెప్పబడింది. దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్ని కాలుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, అలాగే శ్రీమన్ మహాదేవుడు. ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొని ఉన్నాయి. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రబల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకే చోట చూస్తే మంచిది అనే విశ్వాసంతో వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఈ 11 రూపాల్లో మొదటిది విశ్వేశ్వర రుద్రుడు. ఇది వ్యాఘ్రేశ్వరంలో ఉంది. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని అనగా పులిని శివుడిగా భావించి బిల్వ పత్రాలతో అర్చన చేయటం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందింది అని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడుతోంది. ఇక రెండవది మహాదేవ రుద్రుడు. ఇది పెదపూడిలో ఉంది. విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించమని చెప్పాడు. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడిలో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింపబడటం వల్ల మేనకేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఇక మూడవది త్రయంబకేశ్వరుడు. ఇది ఇరుసుమండలో ఉంది. రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా అలానే నిలిచిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు శివుణ్ణి ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని కథ ఉంది. అప్పుడు వారి పుష్పక విమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులయ్యారు. రామునిచే ప్రతిష్ఠింపబడినది కాబట్టి రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకం అగుట చేత ఆనంద రామేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇక నాలుగవది త్రిపురాంతక రుద్రుడు. ఇది వక్కలంకలో ఉంది. తారకాసురుని పుత్రులు ముగ్గురు 3 పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపమని శివుణ్ణి ప్రార్థించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించారు అనే కథ ఉంది. అప్పుడు ఆ గ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడుతుంది. ఇక ఐదవది త్రికాగ్ని కాల రుద్రుడు. ఇది నేదునూరులో ఉంది. 3 అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందటం చేత త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతిష్ఠింపబడింది. శ్రీ ఉమాచన్న మల్లేశ్వర స్వామిగా కొలవబడుతున్నారు. ఇక ఆరవది కాలాగ్ని రుద్రుడు. ఇది ముక్కామలలో ఉంది. రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకు వెళుతున్న సందర్భంలో రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను ఖడ్గాలను ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వర స్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్య పరాక్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెను. ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ కూడా ఉంది. ఇక ఏడవది నీలకంఠ రుద్రుడు. ఇది మొసలపల్లిలో ఉంది. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదన సమయంలో వెలువడిన విష వాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసుకొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగ రూపమున ఆవిర్భవించెను. తనను కొల్చిన వారికి అనంత భోగాలను అందించేవాడు. అనేక భోగులను అంటే పాములను ఆభరణములుగా ధరించినవాడు అగుట వలన అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇక ఎనిమిదవది మృత్యుంజయ రుద్రుడు. ఇది పాలగుమ్మిలో ఉంది. శివుడు
అర్ధాయుష్కుడైన మార్కండేయుణ్ణి మృత్యుముఖము నుంచి రక్షించి యముణ్ణి జయించి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగ రూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వర స్వామిగా పిలువబడుతుంది. ఇక 9వది సర్వేశ్వర రుద్రుడు. ఇది గంగలకుర్రు అగ్రహారంలో ఉంది. దక్షిణ యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై రాయటం వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలల్లో కాలి బూడిద అయినప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్ర రూపుడై నృత్యము చేసి తన జటాజూటములలో ఒక జటను తీసి నేలపై కొట్టటం వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రస్వామి జన్మించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఉగ్ర రూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగ రూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేద పండితులైన బ్రాహ్మణ ఉత్తములచే ప్రతిష్ఠింపబడ్డాడు. ఇక 10వది సదాశివ రుద్రుడు. ఇది కూడా గంగలకుర్రు అనే గ్రామంలోనే ఉంది. పూర్వం బ్రహ్మ విష్ణులు తమలో ఎవరు గొప్పవారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అప్పుడు శివుడు ఆద్యంతములు లేని లింగ రూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూసిరమ్మని, విష్ణువును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయాను అని చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడలేకపోయినా ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూశాను అని చెప్పాడు. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజ నమస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాను. ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకుర్రు అనే గ్రామంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. ఇక చివరిగా 11వది శ్రీమన్ మహాదేవ రుద్రుడు. ఇది పుల్లేటి కుర్రు అనే గ్రామంలో ఉంది. పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్ర నామాలతో పూజించెను. దానికి సంతోషించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెను. ఆ మహాదేవుడు పుల్లేటి కుర్రు గ్రామంలో లింగ రూపమున ఆవిర్భవించెను. పుల్లేటి కుర్రు అనే గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో పేరు ఉండేది. పుండరీకము అనగా వ్యాఘ్రము అంటే పులి అని అర్థం. వ్యాఘ్యేశ్వరంలో వ్యాఘ్యేశ్వర స్వామి ఉండడం చేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్యేశ్వర స్వామి అని పిలువబడెను. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహం ప్రాప్తి కలుగుతుంది.